పాలనకు రెఫరెండం పాండురంగడు ఆదర్శం. తెలంగాణలో పల్లె పోరు నడుస్తున్న వేళ ఒక మాజీ సర్పంచ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన పాలించిన తీరు, చేసిన అభివృద్ధి, ప్రజల నుంచి తీసుకున్న రెఫరెండం తీరు అందరికీ ఆదర్శంగా మారింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన వేనేపల్లి పాండురంగారావుకి మట్టి మనిషిగా పేరుంది. విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు ఆయన. సర్పంచ్గా పోటీ చేయాలని ప్రజలే కోరడంతో 2001లో నామినేషన్ వేయించారు. ప్రత్యర్థులు భారీగా ఖర్చు చేసినా ఆయన మాత్రం ఏమాత్రం ఖర్చు చేయలేదు. కరపత్రాల పంపిణీ కోసం 200 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ ఎన్నికల్లో 1400 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. సర్పంచ్గా ఎన్నికైన అనంతరం గ్రామ ప్రజలకు తొలిసారిగా గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం వంటి పనులు చేపట్టారు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా పుట్టిన గడ్డ కోసం ఖర్చు చేసి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తెలంగాణ మట్టి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆలగడప గ్రామంలో తన ఇంటికి మనిల్లు అన్న పేరు పెట్టుకున్నారు. వాళ్ళింటికి ఎవరొచ్చినా ఆప్యాయంగా పలకరిస్తుంటారు వేనేపల్లి పాండురంగారావు. అయితే పదవి స్వీకరించిన 2.5 ఏళ్ల తర్వాత అంటే 2003లో తన పాలనపై తానే రెఫరెండం నిర్వహించుకున్నారు. పదవిలో నేను ఉండాలా వద్దా అని బ్యాలెట్లు ముద్రించి పోలింగ్ నిర్వహించారు. 1710 మంది ఆయనకే ఓటేశారు. కేవలం 70 మంది మాత్రమే ఆయన పాలనని వ్యతిరేకించారు. ఓటేసి గెలిపించారు కదా, మళ్ళీ ఆ ఓటు ద్వారా నన్ను దించితే సరిపోతుందని చెప్పి నేనే ఒక సొంతంగా ఒక బ్యాలెట్ పేపర్ తయారు చేయించుకొని మిగతా 3 సంవత్సరాలు మిగతా కాలానికి ఉండాలా వద్దా 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఆ ఓట్లు వేసిన వాళ్ళల్లో 1710 మంది ఉండాలి అని కోరిండ్రు, ఒక 70 మంది వద్దని కోరిండ్రు. ఆ 70 మంది కూడా కొంచెం రాజకీయ వివిధ అంశాల మీద కొంచెం వాళ్ళ అసంతృప్తి ఉన్నవాళ్ళు. తర్వాత అప్పటికే ఊర్లో ఈ కల్తీ సారా ఇదంతా అమ్మేవాళ్ళు, అదంతా కూడా బంద్ చేయడం, ఇట్లా ఉండటం వల్ల ఒక 70 మంది వ్యతిరేకించింది. దేశ చరిత్రలోనే పాలనపై రెఫరెండం తీసుకున్న తొలి సర్పంచ్ పాండురంగారావు. ఈ విషయం అప్పట్లో జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. 2005లో జాతీయ స్థాయిలో ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయనకి చోటు దక్కింది. ప్రజల ఒత్తిడి మేరకే పోటీ చేసినప్పటికీ తన పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు 2 ఏళ్ల తర్వాత రెఫరెండం పెట్టారన్నారు పాండురంగారావు. ఇప్పుడు ఎన్నికయ్యే సర్పంచులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలనే చర్చ జరుగుతోంది.